హలో అండి, మీ పేరు ఏం చేస్తుంటారు? హలో అండి, నా పేరు అల్ఫానా. నేను సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను ఈసీ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళంతా కూడా అయితే డాక్టర్లు, లేకపోతే ఇంజనీర్లు, ఐటీ ఇట్లా రకరకాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాజకీయాలకు రావట్లేదు అంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ అంటే దీంట్లో అంటే మనకు కరెక్ట్ ఫ్యూచర్ ఉంటుంది, మన ఫ్యూచర్కి కొంచెం సపోర్ట్ ఉంటుందన్నమాట. అంటే మన ఫ్యూచర్ ఏమవుతుందో అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ పొలిటిక్స్లోకి వస్తే మన పరిస్థితి ఏమవుతుందో అర్థం కాదు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు, అక్కడ కరప్షన్ అనేది ఉంటుంది. లైక్ అసలు పొలిటిక్స్ అనేది వర్స్ట్ కేస్ అనమాట. అక్కడికి చదువుకునే వాళ్ళు కూడా చదువుకోని వాళ్ళు కూడా సమానంగా ఉంటారు. యాక్చువల్గా చదువుకోని వాళ్ళే చదువుకున్న వాళ్ళ కన్నా ముందు ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన పొలిటీషియన్సే ఉన్నారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, మనల్ని వెళ్తున్నారు వాళ్ళు మన చదువుకునే వాళ్ళకి. అందుకని పొలిటీషియన్ వైపు వెళ్ళకూడదు అనుకుంటున్నా. సో ఎలా ఉందండి ఇప్పుడు ఈ స్కీమ్స్ ఇస్తున్నారు, చాలా వరకు స్కీమ్స్ ప్లస్ ఎలక్షన్స్ అనగానే డబ్బులు పంచుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటారు? ఇలా డబ్బులు తీసుకోవడం, ఓట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు స్కీమ్స్ ఇస్తున్నారు, ఓకే ఇస్తున్నారు, కొంతమందికి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు స్కీమ్స్లో డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఆ డబ్బులు ఇవ్వడం వల్ల మన మీద ఇలాంటి ఎఫెక్ట్ పడుతుంది. లైక్ ధరలు పెరగడం కానీ, ట్యాక్స్లు అనేవి ఎక్కువ తీసేసుకుంటున్నారు అనమాట. అంటే ఒకవేళ స్కీమ్స్ ఇస్తున్నారు అనుకోండి, వాటి వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అండ్ వాటి వల్ల మనకు మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. అండ్ ఈ ఓట్లకి డబ్బులు తీసుకోవడం, లైక్ మన ఓట్ని కూడా అమ్ముకోవడం అనేది అసలు మంచి నమ్మకూడదు అనమాట. అంటే వాళ్ళు డబ్బులు తెస్తున్నారు కదా, డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? కరప్షన్ చేసే కదా. మళ్ళీ మనం అనుకుంటాం వాళ్ళంతా కరప్షన్ చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, మనమే సపోర్ట్ చేసి వాళ్ళని తిట్టడం అది న్యాయం కాదు. మనం కూడా వాళ్ళతో ఈక్వల్ అయినట్టే కదా డబ్బులు తీసుకున్నప్పుడు. సో మనం తీసుకోకూడదు. ఫస్ట్ మన నుంచే స్టార్ట్ అవుతే కదా చేంజ్ వచ్చేది. కరప్షన్ ఆగేది మన నుంచే ఆగుతుంది. సో మనం డబ్బులు తీసుకోకుండా మనల్ని అంటే మనం అనుకున్నది చేయాలి. మనల్ని కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటేయాలే తప్ప డబ్బులు తీసుకొని వేయకూడదు. అది నా ఒపీనియన్. సో తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇంకొక 4-5 డేస్లో. సో మెసేజ్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఎలక్షన్స్ గురించి? అంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవడం గురించి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, డబ్బులు తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నా కూడా మీరు అనుకున్న వాళ్ళకి వేసుకోండి. అంటే మీకు కరెక్ట్ అనిపించిన వాళ్ళకి ఓటు వేయండి. మళ్ళీ ఓటేసి రిగ్రెట్ అవ్వడం కంటే మనం ఇప్పుడు స్టెప్ తీసుకోవడం మంచిది. అండ్ ఇంట్లో ఉండకుండా ఒక్కరోజు కష్టపడి వేసుకుంటే మనం ఫ్యూచర్ బాగు చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో మీరేమనుకుంటారు ఓటు గురించి? మీరేమనుకుంటారు? మీరు ఓటు వేద్దాం అనుకుంటారా, వద్దనుకుంటున్నారా? ఓటు కన్ఫామ్గా వేయాలి. మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్స్ మెయిన్గా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. మెయిన్ మేనిఫెస్టోలో అన్ని వెల్ఫేర్ స్కీమ్సే ఉన్నాయి. సో కంట్రీ డెవలప్మెంట్ కూడా, స్టేట్ డెవలప్మెంట్ జరగాలంటే కన్ఫామ్గా మన స్టేట్కి ఐటీ కంపెనీస్ కన్ఫామ్గా రావాలి. ఇంకా అసలు మన కంట్రీకి, మన స్టేట్కి అసలు క్యాపిటలే లేదు. క్యాపిటల్ని కన్ఫామ్గా వాళ్ళు అనౌన్స్ చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా కూడా. ఆ క్యాపిటల్స్లో కన్ఫామ్గా ఐటీ కంపెనీస్ రావాలి. ఇంకా ఐటీ కంపెనీస్ రావడం వల్ల యూజ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా వరకు రెడ్యూస్ అవ్వద్ది. అన్ఎంప్లాయ్మెంట్ మన స్టేట్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని తగ్గించాలంటే మెయిన్గా మన స్టేట్లో కంపెనీస్ రావాలి. సో మెయిన్గా ఓట్ మీద చాలామందికి ఈ మధ్య అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఉంది. ఆ అవేర్నెస్ వాళ్ళు కన్ఫామ్గా తెచ్చుకొని వాళ్ళు మెయిన్గా ఏం డిసైడ్ అవ్వాలంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే స్టిక్ అవుతున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే మన స్టేట్ని డెవలప్ చేయదు. స్టేట్ని డెవలప్మెంట్ జరగాలంటే కన్ఫామ్గా మనకి ఐటీ కంపెనీస్ రావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, యూత్ మనకి ఎవరికి ఓటేస్తే మనకి మన ఫ్యూచర్కి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ బెనిఫిట్ అవ్వద్దో అది చూసుకొని వేయాలి. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఏం కావాలనుకుంటున్నారు? I want to become a software engineer.
సో ఏపీలో సాఫ్ట్వేర్కి సంబంధించి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏపీలో నాకు తెలిసి అంత ఆపర్చునిటీస్ అసలు లేవు. యాక్చువల్ చెప్పాలంటే అసలు ఏం లేవు. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అన్నీ బయట స్టేట్స్లోనే ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఏపీ. సో ఏపీ ఏంటి అంటే ఇంకా డెవలపింగ్ స్టేట్లోనే ఉంది. మిగతా స్టేట్స్ ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్కి వెళ్ళిపోతున్నాయి. సో కంపెనీస్ ఈ ఏపీలో ఉండడం వల్ల చాలా జాబ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు. ఏ స్టేట్లో అయినా ఎక్కువ నెల్లూరు వాళ్ళే ఉంటారు చూస్తే. ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏంటి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా తక్కువ. సో కంపెనీస్ అనేవి ఇక్కడ కూడా స్టార్ట్ అయితే ఇంకా చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో May 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓటు హక్కు యూటిలైజేషన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? యూటిలైజేషన్ ఏంటి అంటే తను చెప్పినట్టు ప్రతి ఒక్క ఓటు కౌంట్ అవుతుంది. ప్రతి ఒక్క సింగిల్ లాస్ట్లో చిన్న ఓటైనా కానీ ఒక్క ఓటైనా కానీ అదొక పొలిటీషియన్ని డిసైడ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో చాలా డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది ఒక సింగిల్ ఓట్తో. సో ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన ఓట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓట్ అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. సో ఏంటి అంటే ఓట్ రావడమే మనకి చాలా గొప్ప. అండ్ ఆ ఓట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలిస్తే ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. మనకు ఎలాంటి పొలిటీషియన్స్ వస్తే మన స్టేట్ బాగుపోతే మన సరౌండింగ్స్ బాగుపడతాయి అనుకుంటున్నాం? పొలిటీషియన్ ఎలా ఉండాలి అంటే ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్ అయితే మనకి అంటే వాళ్ళకి స్టూడెంట్స్ కష్టాలు ఏంటి అనేవి బాగా తెలుస్తాయి చదువుకున్న వాళ్ళకి కంపేర్ టు అదర్స్. సో చదువుకున్న వాళ్ళు అయితే బాగా ఇంకా వాళ్ళకి ఎలా డెవలప్ చేయాలి అనే ఐడియాస్ చాలానే బాగుంటాయి. సో చదువుకున్న వాళ్ళైతే పొలిటీషియన్స్గా చాలా బాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే May 13th అందరూ మీ ఓట్ని వినియోగించుకొని ఓట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఏపీలో జాబ్ ఆపర్చునిటీస్ అంటే నేను కాన్ఫిడెంట్గా లేవనే చెప్తాను. దేనికి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినా మేము బయట ఆఫ్ క్యాంపస్ మేము ట్రై చేసినా కూడా సో మేము స్ట్రైట్ అవే ఏ స్టేట్కి వెళ్ళాలి అని థింక్ చేయాల్సిన సిచ్యువేషన్లో మనం కరెంట్గా ఉన్నాము. సో అదే మన స్టేట్లోనే ఐటీ ఫీల్డ్, సో ఐటీ కంపెనీస్ని మనం పెంచగలిగితే సో మన ఎవరైతే సిటిజన్స్ ఆఫ్ మన స్టేట్ ఉన్నారో బయట స్టేట్స్కి వెళ్ళకుండా సో ఇక్కడే వాళ్ళు వర్క్ చేయడానికి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వర్క్ చేస్తారో మన స్టేట్ డెవలప్మెంట్కి కూడా అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఇప్పుడు చెప్తే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రధానంగా ఏం చేస్తున్నారంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి రకరకాల స్కీమ్స్ ఇస్తున్నారు. ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే మీకు జాబ్ లేకపోయినా పర్లేదు, నెలకు మీకు నిరుద్యోగ వృత్తికి నేను ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే స్కీమ్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీ ఒపీనియన్? సో స్కీమ్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంటే. అది ఎప్పుడు ఇవ్వాలి అంటే రియల్గా ఒక పర్సన్కి అది యూజ్ ఉన్నప్పుడు మాత్రం ఇస్తే బాగుంటుంది. సో అంతేగాని మనం పీపుల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి నేను ఒక పార్టీ స్పెసిఫిక్గా మాట్లాడట్లేదు. సో ఏ పార్టీ అయినా ఒక స్కీమ్ ఇస్తున్నప్పుడు అది రియల్గా యూస్ఫుల్గా ఉండాలి. సో మనం జస్ట్ ఎవరైతే సిటిజన్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రం ఇవ్వకుండా సో ఎప్పుడైతే రియల్గా నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రం ఇవ్వాలి. సో మనం ఈ స్కీమ్స్ కంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడాలి మన స్టేట్లో. సో దాంతోపాటు ఐటీ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి చూడాలి. సో ఈ టూ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయగలిగితే మన స్టేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఎలాంటి లీడర్ వస్తే మన భవిష్యత్తు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఏ లీడర్ అయినా తనకి తాను మన స్టేట్కి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి అది తనంతటికి తాను రావాలి. సో అంతేగాని మనం వచ్చేంత వరకు ఒక మాట వచ్చాక ఒక మాట అన్నట్టు కాకుండా సో జనాలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నిజంగా తన హార్ట్ నుంచి చేయాలి అనుకునే ఒక పర్సన్ వస్తే సో ఏ స్టేట్ అయినా డెవలప్ అవుతుంది. సో పార్టీలతో సంబంధం లేదు, వచ్చే లీడర్ ఎవరైనా సరే మంచివాడైతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా వస్తాయంటారు. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. సో బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? మన స్టేట్లో అయితే ఇప్పుడు చదివే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా తర్వాత ప్లాన్స్ ఏంటి అంటే ఒక కంపెనీలో చేరాలి, మోస్ట్లీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఆడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తారు. ఆపర్చునిటీస్ మ్యాక్సిమం లేవు. కంప్యూటర్ సైన్స్ అంటే ఒక ఐటీ కంపెనీస్ అంటే ఇప్పుడు నెల్లూరులో ఒక్కటి ఉంది, అది కూడా చాలా చిన్న కంపెనీ. ఇప్పుడు ఒక ఇయర్లో చాలా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఎంతోమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. గ్రాడ్యుయేట్ అయ్యే మందికి ప్రొవైడ్ చేసే జాబ్ ఆపర్చునిటీస్ అసలు మ్యాచే అవ్వట్లేదు. అలాంటప్పుడు ఇంకేం చేస్తారు, వేరే స్టేట్స్కి వెళ్ళాలి అని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ మన స్టేట్స్కి రావాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి ఓటేసి వెళ్ళాలి. వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే టైం పడుతుంది, చాలా ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళ స్టేట్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ రాలేదు అన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను అక్కడికి వెళ్ళినా కూడా నా ఓటు వల్ల డిఫరెన్స్ రాదు, నేను ఇక్కడే ఉండి నా జాబ్ చేసుకుంటాను, ఈ ఒక్క ఓటుకి ఎందుకు అనుకుంటారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడుతున్నారు కదా, ప్రతి ఒక్క ఓట్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు అలా వెళ్ళిన చాలామంది యూత్ వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే ఆలోచించి రాకపోతే మన స్టేట్లో 3 కోట్ల మంది పైన ఉన్నారు, లైక్ ఆల్మోస్ట్ 4 కోట్లు.
వాటిలో అట్లీస్ట్ ఒక 2-3 లక్షల మంది అలా వెళ్ళిపోయి వాళ్ళలో 1 లక్ష మంది అలాగే అనుకొని రాలేదనుకుందాం, అంటే 1,00,000 ఓట్లు పార్టిసిపేట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు దీనివల్ల కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఎన్నికైన లీడరు స్టేట్లో ఉన్న మెజారిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కాదు. ఎలక్షన్స్ పాయింట్ ఏంటి, మన పీపులే సెలెక్ట్ చేసుకొని మనమే లీడర్ని ఎన్నుకోవాలి. కానీ దీనివల్ల ఆ పాయింట్ పోతుంది, మనం ఎన్నుకున్న వాళ్ళు కాకుండా తక్కువ మంది అనుకున్న వాళ్ళే వస్తుంది. సో ఇప్పుడు ఓటప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే డబ్బులు, లెక్కర్ ఇట్లాంటివి ఇస్తుంటారు. సో అవి తీసుకొని చాలామంది కూడా ఓట్లు వేస్తుంటారు. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఓట్లు వేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మనీ తీసుకొని, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏమైనా తీసుకొని ఓట్ వేయడం అనేది నా దృష్టిలో అయితే తప్పు. ఇప్పుడు ఓట్ అనేది మన ఫండమెంటల్ రైట్. మనకి రెస్పాన్సిబిలిటీ, ఆ ఓట్తో పాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మనం మన గురించి, మన స్టేట్లోని పెద్దవాళ్ళ గురించి, యూత్ గురించి, పిల్లల గురించి, మన స్టేట్ ఫ్యూచర్ గురించి, ఇవన్నిటి గురించి ఆలోచించి ఏ లీడర్ అయితే మన స్టేట్కి మంచి చేస్తారో అప్పుడు వాళ్ళకి ఓట్ వేయాలి. సో ఇంత ఆలోచించకుండా ఒకరు డబ్బులు ఇచ్చారనో లేదా నీకేమైనా కావాల్సిన ఒక టెంపరీగా కావాల్సినది ఇచ్చేసి దాని గురించి నువ్వు అది తీసుకొని దానికోసం ఓట్ వేసేసారనుకోండి, అంటే మీ ఓట్ని అమ్ముకున్నట్టే. ఓటుతో పాటు మనకు ఒక పవర్ వస్తుంది, లైక్ మన లీడర్ని మనమే ఎన్నుకుంటున్నాం అంటే ఆ పవర్ మన ప్రజలందరికీ ఉంది. సో ఆ పవర్ని మనం యూటిలైజ్ చేసుకొని మన లీడర్ని మనమే ఎన్నుకోవాలి. అలా చేయకపోవడం వల్ల ఇందాక చెప్పినట్టే మనం అనుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. దానివల్ల ప్రభావం మన స్టేట్ మీద, మన పిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలే మన స్టేట్ ఫ్యూచర్, వాళ్ళే ఫ్యూచర్లో స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్లో సిటిజన్స్. సో ఇప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇదే ఫ్యూచర్లో జరిగింది అనుకో, మళ్ళీ ఆ ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ఇదే ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ చేంజ్ ఎలా వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ మన ఓట్ని యూటిలైజ్ చేసుకొని ఆలోచించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓట్ చేస్తేనే మన స్టేట్లో కానీ డెవలప్మెంట్లో కానీ ప్రతి దానిలో చేంజ్ వస్తుంది, మార్పు రావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇలాంటి వాటి టెంపరీ థింగ్స్, డబ్బుల కోసం, ఇలాంటి వాటి కోసం మీరు ఓట్ వేసేయకుండా మీరు మీ సొంతగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఒక కరెక్ట్ లీడర్కి ఓట్ వేయండి. సో సాఫ్ట్వేర్కి సంబంధించి ఏపీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఇప్పుడైతే సాఫ్ట్వేర్ జాబ్ ఏపీలో అయితే నల్లండి. అసలు ఏమైతే నాకు క్యాపిటలే లేదు ఇప్పటికి. ప్రస్తుతానికి క్యాపిటల్ లేనప్పుడు ఐటీ కంపెనీస్ అనేది ఏముంటాయి చెప్పండి. అసలు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా తిరుక్కోవాల్సి వస్తుంది. ఏ లీడర్ అయితే వస్తారో మాకు ఆ లీడర్ సపోర్ట్స్ బాగా చేస్తారు. ఎడ్యుకేషన్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఇలా వాళ్ళకే మేము ఓటేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇటు చూసుకుంటే ఇప్పుడు పాలిటిక్స్లో మెయిన్ ఎడ్యుకేషన్ తగ్గింది అనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అయితే వాళ్ళకి, అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు సపోజ్ నాకు కేటీఆర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా నిజంగా ఆయన అయితే బాగా చెప్తాడు, హ్యాండిల్ చేస్తాడు. ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా, అది యూఎస్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా అలాంటి లీడర్స్ రావాలని నేను ఏపీకి కోరుకుంటున్నాను. సో పొలిటీషియన్స్ చదువుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ అసలు కనీసం చదువు కూడా తెలియదు. వాళ్ళకి ఎంఎస్సీలో ఏముంటుంది, ఫిజిక్స్లో ఏముంటుంది, రకరకాల అసలు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పే ఆన్సర్కి సంబంధం ఉండదు. సో ఎలాంటి పొలిటీషియన్స్ వస్తే బాగుంటుంది? వాళ్ళకి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే బేసిక్ ఇంగ్లీష్ కూడా సరిగా చెప్పడం రావట్లేదు. ఎలాంటివి అంటే మన ఐటీస్ కంపెనీస్కే ఇలా డెవలప్ చేస్తే, ఇప్పుడు కేటీఆర్ సార్ ఇలాగే డెవలప్ చేస్తా, మంచి మంచి కంపెనీస్ తెస్తా, డెవలప్ చేస్తుంటే ఇలాంటి మన ఆంధ్రకి ఇంకా బెస్ట్గా మెయిన్ డెవలపే అది. సో ఓటు గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఓటు వేయడానికి చాలామంది యూత్ వెనక్కి వెళ్తున్నారు. ఎందుకులే మనం అంటే ఎక్కడో జాబ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకోండి, ఇల్లు వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే హైదరాబాద్, చెన్నై మీరు చెప్పినట్టు ఎక్కడో జాబ్ చేస్తుంటారు. ఆ డేట్కి వచ్చి ఓటు వేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో వాళ్ళకి మీరు ఏ మెసేజ్ చెప్తారు? ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఇక్కడ ఏమి లేవు కాబట్టి అలా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇన్ కేస్ డెవలప్ చేస్తే ఇంకా అందరూ ఓట్లు పక్కాగా చదువుకున్న వాళ్ళకే వేస్తారు పాలిటిక్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క విద్యార్థులు, యువకులందరూ కంపల్సరీగా వాళ్ళ వార్డులకు వెళ్ళి ఓటు వేయడం అది మా బాధ్యత. ఓటు వేయాలని ఆశిస్తున్నాం. సో ఏపీలో ఐటీకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఏపీలో అయితే అసలు ఐటీ ఆపర్చునిటీసే లేవు, అసలు క్యాపిటలే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఉంటేనే కదా దాంట్లో మనం ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి, ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి. యాజ్ ఏ గోల్ మమ్మల్ని బయట స్టేట్స్కి పంపించడం చాలా కష్టం జాబ్ ఆపర్చునిటీస్. అదే మన స్టేట్లో కానీ ఒక ఐటీ కంపెనీ కానీ ఉంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ అనేవాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు, చాలా సెక్యూర్గా ఉంటుంది.
కాబట్టి డెవలప్మెంట్ అనేది నెసరీ. కాబట్టి పొలిటీషియన్స్ అనేవాళ్ళు డెవలప్మెంట్ చేసే పొలిటీషియన్స్ వస్తే చాలా వరకు యూత్ అనేది చాలా బాగుపడతారు. వాళ్ళు కావాలనుకున్న ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళు పొందగలుగుతారు. సో వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే చాలా పార్టీస్ కూడా ఇప్పుడు జనాల్ని ఆకట్టుకోవడానికి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ అంటే ఇంట్లో నెలకింత డబ్బులు ఇస్తాము, ఆ పథకం ఈ పథకం ఇస్తాము, ఇవి కరెక్ట్ అంటారా కాదంటారా? ది వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మంచి ఫలితాలు కూడా వస్తాయి. ప్లస్ దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మామూలుగా లేని వాళ్ళు ఉంటారు కదా, ఎకనామికల్లీ స్టేటస్గా లేని వాళ్ళకి ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళు ఉంటాయి, ప్రాపర్టీ ఉంటుంది, కాకపోతే వాళ్ళ రిలేటివ్స్ మీద రాయడం వల్ల వాళ్ళకి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. కొంతమంది ఇవన్నీ తెలియక చాలా వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబుల్ కావట్లేదు. ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబుల్ కాని వాళ్ళ మీదంతా ఈ బర్డన్ పడుతుంది, చాలా బర్డన్ పడుతుంది. ఈ ట్యాక్సెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి, వాటికి మనం పే చేయాలి. ఇవన్నీ అవి కష్టపడి చదువుకొని బయటకు వచ్చి ఏదో ఒక జాబ్ చేద్దామంటే అసలు స్టేట్లో జాబ్ చేయడానికే లేదు. మళ్ళీ దానికి మనం మనీ పే చేసుకొని మళ్ళీ మనం బయట స్టేట్కి వెళ్ళాలి. ఇంత కష్టమైపోతుంది మన యూత్కి. ఒక స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ఏముంటే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ పరంగా వస్తే కరికులం అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఏ స్టడీ చదివితే మాకు బెటర్ ఆపర్చునిటీస్, బయట స్టేట్కి వెళ్ళినా మాకు వాల్యూ పెరగాలి. మాకు అలాంటి కరికులంని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐటీ సెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ద్వారా యూత్ అనే వాళ్ళు ఫర్దర్ కెరియర్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో రేపు 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్గా యూత్ అనేవాళ్ళు మనం వేసే ఒక ఓటు వల్ల ఏం వాల్యూ ఉంటుంది, ఏమి రాష్ట్రం ఏం బాగుపడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇంట్లోనే ఉండి లేజీగా ఓటు అనేది వినియోగించుకోవట్లేదు. నేను చెప్పేది ఏమనగా మీరందరూ ఓటు వేస్తేనే కదా భావితరాలైనా మీకు ఎలాగో మీరు బయటకు వెళ్ళి స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు, మేమన్నా కెరీర్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీరు అందరూ వచ్చి ఓటు వేస్తేనే మాకైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ టు ఓట్ ఆన్ May 13 and use their voting for the development of our state. సో కార్తిక్, ఎలా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ చదువు తర్వాత మీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే అది ఎడ్యుకేషన్ అయితే బాగుంది, అంటే అది ఒక స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక మంచి పొలిటికల్ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేట్కి ఒక కంపెనీ రావాలి అన్నా, ఒక కంపెనీ రాకూడదు అన్నా అదంతా డిపెండ్ అయ్యేది ఆ కంపెనీ ఆ కంపెనీ ఎలా డీల్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్తో. సో అలా డీల్ చేసేది, అలా మంచిగా డీల్ చేసే ఒక పొలిటికల్ నేషన్ వస్తే మనకి మంచిగా ఒక వాల్యూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చేటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పమంటే ఏం చెప్తారు? కరెక్టే, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఇవ్వాలి, ఒక లిమిట్ దాకా ఇవ్వాలి. సో ప్రతి ఒక్కదానికి ఒక వెల్ఫేర్ స్కీమ్ పెట్టేసి అందరూ సరే ఒక స్కీమ్ వస్తుంది కదా, సరేలే ఏదో ఒక స్కీమ్ వస్తుంది మన దేంట్లోకి ఎలిజిబుల్ అవుతాము అనుకొని కామ్ అయిపోతున్నారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ట్రై చేయాలి, ఎవరి వర్క్ వాళ్ళదే. సో వాళ్ళ వర్క్ వాళ్ళు అనుకొని స్కీమ్ అనేది ఎలాంటి వాళ్ళకి పెట్టాలంటే నా ఒపీనియన్లో ఒక అగ్రికల్చర్ అనేది మనకు తెలుసు, మనం చాలా దాంట్లో చదువుకుంటాం, మన వ్యవసాయం అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిదని. సో ఏ స్టేట్ అయితే వాళ్ళు ఓన్గా ప్రొడక్షన్ చేసుకోగలుగుతుందో, సో మెయిన్లీ అగ్రికల్చర్ స్కీమ్స్ ఎక్కువ పెట్టాలి నా ఒపీనియన్, మోర్ దెన్ స్టూడెంట్ స్కీమ్స్ ఏంటి అంటే స్టూడెంట్స్కి స్కీమ్స్ అవసరం లేదు, స్టూడెంట్స్కి కావాల్సిన జాబ్స్. సో రియంబర్స్మెంట్ కూడా, ఆ రియంబర్స్మెంట్ కూడా ఏంటి అంటే అన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీస్ అన్నీ అయితే ఇస్తామని అంటున్నారు. సో ఒక పాయింట్ దాకా వాళ్ళైతే ఇస్తారు, ఇంకొక తర్వాత ఏమవుద్దో తెలీదు. అంటే అదొక జస్ట్ అది ఎట్లా చెప్పాలి అంటే ఇంకా అది నిజంగా కాదేమో, ఒక 2-3 టైమ్స్ ఇస్తారు, 2-3 సెమ్స్ ఇస్తారు, ఆ తర్వాత మెల్లగా లేట్ అవుద్ది, ఫైనల్గా ఆగిపోద్ది. సో ఆ ప్రాసెస్ కాకుండా మాకు ఎలాంటి ప్రాసెస్ కావాలి అంటే కరెక్ట్గా ఇచ్చే ప్రాసెస్ కావాలి. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ. సో ఒక స్టేట్లో ఎంత బాగా టెక్నాలజికల్గా డెవలప్ అయింది అంటే అది కూడా ఒక పొలిటీషియన్ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఎంత నాలెడ్జ్గా ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారా లేదా. ఇప్పుడు మనకు తెలుసు చాలామంది ఉన్నారు పొలిటికల్గా, అది ఎలా వచ్చారో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, కానీ వచ్చేసారు, కానీ వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేదు దీని మీద. సో ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. మనకు ఒక చదువుకున్న పొలిటీషియన్ ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?
చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఒక చదువుకున్న వాడికి తెలుసు మనం ఒక స్టూడెంట్కి ఏం కావాలో. సో ఎందుకంటే ఆయన కూడా ఒకనొక స్టేజ్లో ఒక స్టూడెంట్ అయి ఉంటాడు కాబట్టి, సో ఒక స్టూడెంట్గా ఉన్నాడు కాబట్టి స్టూడెంట్కి ఏం వాల్యూస్ కావాలి, ఏమేమి వద్దు అవన్నీ బాగా తెలుసుంటాయి. సో ఇప్పుడు ఒక చదువుకున్న నాయకుడు మనకు కానీ వస్తే, సో ఆయనకి ఒక తెలివి అనేది ఉంటుంది. సో ఆ తెలివి వల్ల ఏమవుతుంది అంటే ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా మంచిగా హ్యాండిల్ చేస్తాడన్న అంత భరోసా అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్క ప్రజల్లో ఉంటుంది. సో ఓటు గురించి మీరు ఏం చెప్తారు? మన ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చాలామంది ఆంధ్ర వదిలి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. అది మనం చూస్తున్నాము రెగ్యులర్గా, మన సోషల్ మీడియాలో ఎలాగైనా చూస్తున్నాము. సో మ్యాక్సిమం ఏమనుకుంటున్నారంటే, సరేలే మేము ఉండేది ఇక్కడ కాదు, మాకు దీనివల్ల ఏమవుతుంది, సరేలే నేను ఒక్కడిని ఓటేయకపోతే ఏం చేంజ్ రాదు కదా అన్న థాట్ ప్రతి ఒక్కరిలో వస్తుంది. అలా ప్రతి ఒక్కరిలో రావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా కాకుండా సపోజ్ అనుకోండి, మీ ఒక్క ఓటు వల్ల ఒక పార్టీయే మారిపోయింది అనుకోండి, ఒక నేషన్ అంటే ఒక పెద్ద చేంజ్ వచ్చింది అన్న థాట్లో ఓటేయండి. సో ఏంది అంటే నీ ఓటు వల్ల ఒక చేంజ్ వస్తుంది, మన స్టేట్కి ఒక చేంజ్ వస్తుంది అన్న థాట్ కానీ ఉంటే మీరు డెఫినెట్గా ఓటేస్తారు. సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఎవరికి ఇచ్చిన ఓటుతో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయండి. సో మే 13న మన ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. సో అందరూ వచ్చి ఓటు వేసి మీకు కావాల్సిన నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఏపీలో అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఐటీ సెక్టర్ వరకు అయితే లేవు. ఇప్పుడు ఐటీ వరకు లేవు కదా అని చెప్పి అట్లీస్ట్ గవర్నమెంట్ వైపు అయినా ట్రై చేద్దామంటే పర్టికులర్గా ఇయర్కి నోటిఫికేషన్స్ అయితే సరిగ్గా రావట్లేదండి. సో ఇప్పుడు మేము రెండింటికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఐటీ కావాలనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే మేము. మనకు ఏపీలో జాబ్స్ రావాలన్నా, ఐటీ కంపెనీస్ రావాలన్నా, సో ఎలాంటి పొలిటీషియన్, ఎలాంటి పార్టీ రూలింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? ఎడ్యుకేషన్ బాగా తెలిసిన లీడర్ వస్తే మాకు మంచి జాబ్స్ వస్తాయని మేము అనుకుంటున్నామండి. ప్రజెంట్ ఇండియాలో అయితే డెమోక్రటిక్ కంట్రీ మనకి రైట్ చేసే ఉంది ఓట్కి. సో ఎడ్యుకేషన్ బాగా తెలిసిన లీడర్ అయితే ఇప్పుడు ఫర్దర్ జనరేషన్కి బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రతి పార్టీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి పెడుతున్నారు. సెకండ్ ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు. ప్రతి ఎలక్షన్స్కి ఇదే మనం చూస్తున్నాం, డబ్బులు పంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందనుకోండి, ఆయనలో 4 ఓట్లు ఉంటే అటుపక్క పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇటుపక్క పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. సో ఈ నలుగురిలో రెండిద్దరికి వేస్తుండే మనకు ఎలాంటి రిజల్ట్స్ రావచ్చు? అసలు డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అంటారా కాదా? నాకు తెలిసి అయితే డబ్బులు తీసుకొని ఓట్ వేయడం అయితే కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రజెంట్ మన ఫ్యూచర్ కోసమైనా మనం డబ్బులు తీసుకోకుండా ఓట్ చేయాలి. ఇప్పుడు స్కీమ్స్ అన్నారు మీరు, వెల్ఫేర్ స్కీమ్స్, అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా, లేని వాళ్ళకి ఇస్తున్నారా? ప్రజెంట్ అయితే స్కీమ్స్ వల్ల వాళ్ళు తీసుకుంటున్నారు మనీ చాలా వరకు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మనీ సరిగ్గా రావట్లేదు. అంటే నార్మల్గా మాకు తెలిసినంత వరకు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఫస్ట్ డేనే శాలరీ వస్తుందని మాకు తెలిసింది. కానీ ప్రజెంట్ మా ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కానీ నాకు తెలిసినంతవరకు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఫస్ట్ డే వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎందుకు? ఇప్పుడు స్కీమ్స్ అలా వాళ్ళకి వెళ్తున్నాయి డబ్బులు, కానీ మా ఇంటికి రావట్లేదు. ఇప్పుడు మాకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయినా కూడా రాదు. మాకు ఇప్పుడు మనీ ఎలా అండి? అంటే స్కీమ్స్ ఇస్తున్నారు కరెక్టే, అది ఎంతవరకు కరెక్టో చూసుకొని ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పారు కదా చదువుకున్న వాళ్ళు అయితే బాగుంటుందని. సో చదువుకున్న చాలామంది యూత్ ఇప్పుడు మీలాగా సాఫ్ట్వేర్ సైడ్, డాక్టర్లు, ఇంజనీర్ సెటిల్ అయిపోతున్నారు. ఎందుకు రాజకీయాలకు రావట్లేదంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేబీ వాళ్ళకి అంతగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. తెలుసుకొని అలా వచ్చే పని అయితే అది చాలా మంచిదండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎంతవరకు వాళ్ళే వస్తూ ఉంటారు. ప్రెసెంట్ బాగా ఎడ్యుకేషన్ గురించి తెలిసిన ఒక స్టూడెంట్ అలాంటి వాళ్ళైనా ఫర్దర్ జనరేషన్ కోసం స్టాండ్ అయితే బాగుంటుంది. సో మీకు ఒక పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ వస్తే మీరు అవుతారా? పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ వస్తే మేబీ అండి, మేబీ మే నాట్ బి. సో తొందర ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీ మెసేజ్ ఏంటి యూత్కి? మే 13న ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనకి. ప్రతి యూత్ బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. వేరే స్టేట్స్లో ఉన్నాం అలా కాకుండా వేరే కంట్రీస్లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను అండి నేను. సో ఇది
నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. వీళ్ళతో మాట్లాడుతున్నంతసేపు వీళ్ళు విద్యార్థుల లేక మేధావులు అనే సందేహం నాకు ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి లీడర్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది, సో ఎలాంటి పొలిటికల్ పార్టీ ఆ స్టేట్ని రూలింగ్ చేస్తే మనకు కంపెనీస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా డబ్బుకి లేకపోతే మద్యానికి లొంగకుండా మనస్ఫూర్తిగా ఓటేయండి, మనస్సాక్షిగా ఓటేయండి. సో కాబట్టి మనం వేసే లీడరే రేపు మన భవిష్యత్తు అవుతారు. రేపు మన పిల్లలు కావచ్చు, ఈరోజు ఈ జనరేషన్ కావచ్చు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి లీడర్ కావాలి. అదేవిధంగా యూత్ కనుక చాలామంది యూత్ ఏంటంటే రాజకీయాలకు రావడానికి కొంచెం ఎందుకో కానీ నిరాసక్తిగా ఉన్నారు. వాళ్ళకి రకరకాల కారణాలు కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే డబ్బులే ఈరోజు రాజకీయాలు నడిపిస్తున్నాయి కాబట్టి యూత్ రాజకీయాలకు రావట్లని చెప్పి కొంతమంది చెప్తుంటే, సో రాజకీయాల్లో స్పష్టమైన ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఒక భయంతో కూడా యూత్ రాజకీయాలకు రావట్లేదని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ యూత్ కనుక రాజకీయాలకు వస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంది. సో ఎలా చేయాలి, జాబ్స్ రావాలంటే ఎలాంటి కంపెనీస్ ఉండాలి, చదువుకున్న తర్వాత ఎలాంటి కంపెనీస్ వస్తే మనం పరాయి రాష్ట్రాలకో పరాయి దేశాలకో వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక ఐడియాతో ఉన్న యూత్ కనుక ఈరోజు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా కరప్షన్ లేని ఇండియాను కూడా మనం తొందరలో చూడొచ్చని కూడా మనం ఆశించవచ్చు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.